శ్రీరాముడి వనవాసం. అందరూ ప్రేమించిన రాముడిని, అయోధ్య రాజ్యానికి అర్హుడైన మహానుభావుడిని ఎందుకు అడగి పంపించారు? తల్లిలాంటి కైకేయి నిజంగా దుష్టురాలేనా, లేక ఇది దైవ సంకల్పమా? ఈ రోజు మనం తెలుసుకోబోయేది రాముడి వనవాసం వెనుక దాగిన నిజం. అయోధ్య నగరం ఆనందంతో మునిగిపోయింది. రాజు దశరథుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. రాముడిని రాజుగా పట్టాభిషేకం చేయాలి అని. ప్రజలు ఆనందంతో నిండిపోయారు. ఎందుకంటే రాముడు ధర్మానికి ప్రతీక. అతని పాలనలో అందరూ సంతోషంగా ఉంటారని నమ్మకం. కైకేయి గురించి చాలా మందికి ఒక అపోహ ఉంది. ఆమె రాముడిని ద్వేషించేది కాదు. అసలు ఆమె రాముడిని తన సొంత కుమారుడిలా ప్రేమించేది. రాముడు కూడా ఆమెను అమ్మ అని గౌరవించేవాడు. ఇక్కడే కథ మొదలవుతుంది. మంతర అనే దాసి కైకేయి మనసులో విషం నింపింది. రాముడు రాజైతే భరతుడు నీడలో పడిపోతాడు అని చెప్పింది. ఈ మాటలు కైకేయి మనసును కదిలించాయి. ఆమె ప్రేమ స్థానంలో భయం, అసూయ చోటు చేసుకున్నాయి. ఒకసారి యుద్ధంలో కైకేయి దశరథుడి ప్రాణాలు కాపాడింది. అప్పుడు దశరథుడు నీకు 2 వరాలు ఇస్తాను అని చెప్పాడు. ఆ వరాలు ఇప్పుడు కథను మలుపు తిప్పాయి. కైకేయి కోపంతో ఆ 2 వరాలు అడిగింది. భరతుడు రాజు కావాలి, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. ఈ మాటలు విన్న దశరథుడు చాలా కుంగిపోయాడు. రాజు దశరథుడు చాలా బాధపడ్డాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన రాముడిని తన మాట నిలబెట్టుకోవడానికి వనవాసానికి పంపాల్సి వచ్చింది. రాముడు ఏమి చేశాడో తెలుసా? ఆయన కోపం చూపలేదు, విరోధం చేయలేదు. తండ్రి మాటే నా ధర్మం అని అన్నాడు. ఇది రాముడు గొప్పతనం. సీతమ్మ కూడా అంది, నేను నీతోనే ఉంటాను అని. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్యతోనే నా జీవితం. ఇలా ముగ్గురు అడవికి బయలుదేరారు. తర్వాత కైకేయి తన తప్పు తెలుసుకుంది. భరతుడు కూడా ఆమెను తిరస్కరించాడు. అతను రాజ్యం కూడా తీసుకోలేదు. ఇది కేవలం కుట్ర కాదు, ఇది దైవ సంకల్పం. రాముడు వనవాసానికి వెళ్ళకపోతే రావణ సంహారం ఎలా జరిగేది? ధర్మస్థాపన ఎలా జరిగేది? ఈ కథ మనకు చెప్పేది చెడు సలహా జీవితాన్ని మార్చేస్తుంది. మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి. ధర్మం కోసం త్యాగం అవసరం. రాముడి వనవాసం ఒక దుఃఖ కథ కాదు, అది ధర్మం విజయం వైపు మొదటి అడుగు. కైకేయి తప్పు చేసినా ఆమె వల్లే ప్రపంచానికి రామాయణం తెలిసింది. చాలామంది కైకేయిని విలన్గా చూస్తారు, కానీ నిజంగా చూస్తే ఆమె ఒక తల్లి. తన కుమారుడు భరతుడు భవిష్యత్తు కోసం భయపడింది. భయం మనిషిని తప్పుదారి పట్టిస్తుంది. ఇదే కైకేయి కథ మనకు చెబుతుంది. మంతర ఒక దాసి మాత్రమే, కానీ ఆమె మాటలు ఒక సామ్రాజ్యాన్ని మార్చేశాయి. ఒక చెడు సలహా, ఒక చిన్న అనుమానం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మనకు ఎవరితో ఉండాలో చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. దశరథుడు ఒక రాజు కాదు, ఆ క్షణంలో ఆయన ఒక తండ్రి. తన కుమారుడిని పంపించలేక, మాటను విరచలేక మధ్యలో నలిగిపోయాడు. ఇది మనకు చెబుతుంది కొన్ని నిర్ణయాలు మనసుకు కాదు, బాధ్యతలకు సంబంధించినవి. రాముడు ఎందుకు గొప్పవాడు? ఆయనకు శక్తి ఉంది, ఆయనకు హక్కు ఉంది, కానీ ఆయన వాటిని ఉపయోగించలేదు. తండ్రి మాటే ధర్మం అని అనుకున్నాడు. సత్యం కోసం త్యాగం చేయటం, అదే నిజమైన గొప్పతనం. సీతమ్మ రాజభోగాలను వదిలి అడవికి వెళ్ళింది ఎందుకు? అది కేవలం భార్యగా బాధ్యత కాదు, అది ప్రేమలో ఉన్న నిబద్ధత. నీతోనే నా జీవితం అని చూపించింది. లక్ష్మణుడు తన జీవితాన్ని తన అన్నయ్య కోసం అంకితం చేశాడు. అతనికి స్వంత జీవితం లేదు, అతనికి స్వంత కోరికలు లేవు. నిజమైన ప్రేమ అంటే త్యాగం చేయగలగటం. భరతుడు రాజ్యాన్ని తీసుకోలేదు, తన తల్లి తప్పు చేసిందని ఒప్పుకున్నాడు. రాముడు పాదుకులను సింహాసనంపై పెట్టాడు. నేను కాదు, రాముడే రాజు. ఇది చూపిస్తుంది ధర్మం ముందు స్వార్థం చిన్నది. ఇది కేవలం ఒక కుటుంబ కథ కాదు. రాముడు వనవాసానికి వెళ్ళకపోతే రావణ సంహారం జరగదు, సీతాపహరణ ఉండదు, రామాయణం ఉండదు. మనకు అర్థం కాని కష్టాల వెనుక కూడా ఒక పెద్ద కారణం ఉంటుంది. చివరికి కైకేయి కూడా బాధపడింది. ఆమె తప్పు తెలుసుకుంది. తన కుమారుడు కూడా ఆమెను అంగీకరించలేదు. ఒక తప్పు నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. చెడు సలహా జీవితాన్ని నాశనం చేస్తుంది. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. త్యాగం గొప్పతనానికి మార్గం. రాముడి వనవాసం శాపం కాదు, అది ప్రపంచానికి ఒక వరం. కైకేయి తప్పు చేసింది, కానీ అదే తప్పు ధర్మాన్ని వెలుగులోకి తెచ్చింది. మన జీవితంలో వచ్చే ప్రతి కష్టం మన గొప్ప కథకు ప్రారంభం కావచ్చు. జై శ్రీరామ్.